జీవంగల మా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మాట తప్పని మారని మా గొప్ప దేవ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ పాసనలో చేరగలటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాన్ని చెల్లించుకుంటున్నాను. 10వ లెసన్ ద్వారా మేము ఏం నేర్చుకునే వాళ్ళు మాకు సాయం చేయమని పిల్లలు నన్ను ఇక్కడ ఉన్న అందరినీ నీ ఆధీనంలో ఉంచుకుంటూ రమ్మని నీ ఆత్మచేత మాతో మాట్లాడుతూ రమ్మని ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ ఏసునామమున వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్. సరే మాట్లాడకూడదు ఒక అర్ధగంట అంతే, ఎక్కువసేపు ఏం చెప్పను. ఆ పొద్దున ఒక లెసన్ విన్నారు కదా, విన్నారా లెసను? ఏం లెసన్ అది? మాట్లాడకండి. మనము ముఖ్యంగా ఎవరి గురించి నేర్చుకుంటున్నాము? ఎవరు? పౌలు కదా. పౌలు గురించి 9 లెసన్స్ విన్నాము. గుర్తున్నాయా అన్నీ? మార్నింగ్ ఏం లెసన్ చేసినారో గుర్తుందా? చెప్పు. అధిపతులు రాజుల ఎదుట పౌలు. దేవుడు పౌలుకు ఒక వాగ్దానం ఇచ్చినాడా? చూడండి ఇక్కడ ఎవరు? పౌలుకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఏమని చెప్పు, నిలబడి చెప్పు. ఎక్కడ చెప్పాలంట సువార్త? రోమాలో కూడా సువార్త చెప్పాలి. పౌలు గురించి మనకు 1వ లెసన్ నుంచి అన్నీ తెలుసు. ఏమి పౌలు ఒకప్పుడు ఎట్లుండేవాడు కదా. అటువంటి పౌలు ఇప్పుడు ఏమైనాడు? ఫస్ట్ సౌలుగా ఉన్నాడు, తర్వాత పౌలు అయినాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పౌలు సువార్త, దేవుని సువార్త చెప్పుతూ వెళ్తున్నాడు అన్నమాట. ఇప్పుడు అన్ని చోట్ల చాలా చాలా ప్లేసెస్కి వెళ్ళి సువార్త ప్రకటించినాడు. ఏమని? ఏసే దేవుడు అని, ఏసే దేవుడు అని అన్ని చోట్ల ప్రకటించుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు యెరూషలేములో ఏమైనాడు? బందీగా ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 2 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ రాజులకు, అధిపతులకు అందరికీ తన సాక్ష్యం చెప్తూ వచ్చినాడు అనమాట. మరి పౌలు ఏమైనా తప్పు చేసినాడా? తను చేసిన తప్పు ఏమి తను చేసిన తప్పు ఏసే దేవుడు అని చెప్పడమే ఆయన చేసిన తప్పు అన్నమాట. కాబట్టి శిక్ష విధించాలని అందరూ కూడా ఆయన పైన కక్ష పెట్టుకున్నారనమాట. అయితే మరి సౌలు ఉన్నాడు కదా ఇక్కడ, పౌలుకు కూడా సువార్త చెప్పడం అంటే చాలా ఇష్టం. అన్ని చోట్ల మాసిదోనియాలో అయిపోయింది, కిలికియాలో అయిపోయింది, యెరూషలేములో అయిపోయింది. ఇంకా ఎక్కడ చెప్పాలనుకున్నాడు అతను? రోమాలో. ఎక్కడ చెప్పాలనుకున్నాడు? నిజానికి పౌలు రోమీయుడు. ఎవరు? ఎందుకు రోమీయుడు? తార్సు పట్టణంలో జన్మించినాడు కదా. తార్సు పట్టణం అనేది రోమాలో ఒక ప్లేస్. తార్సు పట్టణం అనేది రోమా. మనం ఎవరము? మనం ఎవరము? ఇండియన్స్ కదా. మనం ఎవరు? ఎందుకు ఇండియన్స్ అంటున్నాము? ఇండియాలో జీవిస్తున్నాం కాబట్టి మనం అందరము ఇండియన్స్. అట్లే పౌలు కూడా రోమా సామ్రాజ్యంలో నివసిస్తున్నాడు కాబట్టి అతనికి రోమా పౌరసత్వం ఉంది. ఏ పౌరసత్వం ఉంది? రోమా. కాబట్టి పుట్టుకతో యూదుడు, రోమాలో ఉండటం వలన రోమీయుడు అయినాడు అనమాట. ఇతను తన ప్లేస్కి వెళ్ళి సువార్త చెప్పాలని చాలా ఆసక్తి ఉందన్నమాట. కాబట్టి అవకాశం వచ్చిందా ఇప్పుడు పౌలుకి అవకాశం వచ్చిందా రోమాకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి? వచ్చిందా లేదా? వచ్చింది. ఎందుకంటే ఆ ఫేస్తు కానీ అగ్రిప్ప రాజు కానీ వాళ్ళు ఏం చేసినారు? ఆయనకేం న్యాయం తీర్చలే. కాబట్టి నువ్వు ఎక్కడ పోయి చెప్పుకోవాలి? ఎక్కడ పోయి చెప్పుకోవాలని చెప్పినారు? రోమా చక్రవర్తి ఎవరు?
రోమా చక్రవర్తి కైసరు. ఎవరు రోమా చక్రవర్తి? నీవు కైసరు ఎదుటనే చెప్పుకోవాలా అని చెప్తారనమాట. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి పోయినాడు? రోమాకి పోవాలి. రోమాకి పోవాలంటే అక్కడ ఉన్న ఖైదీలతో పాటు మన పౌలును తీసుకుపోయినారన్నమాట. సీదోను అనే ఓడరేవు నుంచి అతన్ని తీసుకుపోతా వచ్చినారన్నమాట. అక్కడ ఒక చోట ఆగింది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారన్నమాట. ఈయన ఫ్రెండ్స్ వెళ్ళినాడు. ఈయన మీకు తెలుసు, ఎవరైనా బాగా చూడండి. బర్నబా కాదు, లూకా. ఎవరైనా లూకా ఏం పని చేస్తాడు? ఏమి వైద్యుడు కదా. లూకా ఎవరు? వైద్యుడు. కాబట్టి లూకా మంచి ఫ్రెండు, బర్నబా కూడా పౌలుకు మంచి స్నేహితుడు అనమాట. వీళ్ళతో పాటు ఆయన చాలా ప్లేస్లలో సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు అనమాట. అయితే ఇప్పుడు అక్కడ ఆగటం వలన ఓడ వాళ్ళందరినీ కలిసినాడు, వాళ్ళందరినీ కలుస్తూ వచ్చినాడట. ఆయనకు ఎంతో సంతోషమైంది. వాళ్ళకు కూడా మనకు చిన్ననాటి ఫ్రెండ్స్ని కలిస్తే సంతోషం అవుతుందా లేదా? అవుతుంది కదా. అట్లనే ఆత్మీయమైన స్నేహితులు అనమాట వీళ్ళు, మామూలు స్నేహితులు కాదు. దేవుని విషయాలు పంచుకుంటూ వచ్చినారు కాబట్టి వాళ్ళని కలవడం అనేది పౌలుకు చాలా సంతోషమైంది, వాళ్ళకు కూడా చాలా సంతోషమైంది. అక్కడ సీదోన్లో కొద్ది రోజులు ఆగినారు, మళ్ళీ ప్రయాణమైనారు. వాళ్ళు ఎక్కడికి పోవాలి? రోమా దేశానికి పోవాలన్నమాట. పోయేటప్పుడు సీదోన్లో ఆగినారు కాసేపు. మళ్ళీ అక్కడ నుంచి మూరా అనే ప్లేస్కు వచ్చినారు. అక్కడ ఒక ఇటలీకి పోయే ఒక ఓడ ఉంది. అప్పుడంతా ప్రయాణాలని ఎట్లా జరిగేటివి? ఓడలోనే. బస్సులు, ఫ్లైట్లు ఇవన్నీ ఏం లేవు అప్పుడు. కేవలము ఓడలు, లేకపోతే గుర్రాలు, గాడిదలు, ఇవే కదా ఉండింది. కాబట్టి ఈయన ఎక్కువ ప్రయాణం, ఈయన ప్రయాణం అంతా సముద్రమే. ఈయన ప్రయాణం అంతా సముద్రంలోనే ఎక్కువ ప్రయాణం చేస్తూ వచ్చినాడు అనమాట. ఆ విధంగా ఆయన అక్కడ వేరే ఖైదీలతో పాటు, ఆయన ఒక్కడే కాదు, పౌలు ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఖైదీలు ఉన్నారన్నమాట. ఆ ఖైదీలు వాళ్ళు తప్పు చేసి ఖైదీలుగా వచ్చినారు. అయితే పౌలు మాత్రము ఎటువంటి తప్పు చేయకుండా వచ్చినాడు అనమాట. వీళ్ళందరినీ ఇటలీ, ఎక్కడికి? ఇటలీకి తీసుకుపోయే ఓడరేవులో ఎక్కినారనమాట. ఎక్కితే అక్కడ ఏమైంది? అక్కడ నుంచి ఒక ప్లేస్, ద్వీపం అంటే తెలుసా మీకు? ద్వీపం అంటే ఏమి? చెప్పు. ద్వీపం అంటే ఏమి? ద్వీపం అంటే మధ్యలో భూమి ఉంటుంది, చుట్టూ నీళ్ళు. ఐలాండ్ ఏమంటారు ఇంగ్లీష్లో? ఐలాండ్ అంటే చుట్టూ వాటర్ ఉంటాయి, మధ్యలో మాత్రమే భూమి ఉంటుంది. అటు ఆ ఇటలీ ఓడ ఎక్కి ఎక్కడ పోయినారంటే వాళ్ళు ఒక క్రేతు అనే పట్టణానికి పోయినారన్నమాట. అక్కడ కొద్ది రోజులు వాళ్ళు ఆ ద్వీపంలో ఆగినారనమాట. ఆగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం కావాలని చేసినారు. అయితే ఆ క్రేతు అనే ఓడరేవు నుంచి వాళ్ళు ప్రయాణం అవుతూ ఉంటే పౌలు ఒక మాట చెప్పినాడు. ఇప్పుడు ఎట్లుందంట, వాతావరణము చలికాలం కాబట్టి మనం ప్రయాణం చేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. ఓడకే నష్టం కాకుండా మనకు కూడా చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆగాలి అని చెప్పి అంటే, ఓడ నాయకుడు ఉన్నాడు కదా, ఓడ నాయకుడు మళ్ళీ ఈయన శతాధిపతి. ఎవరైనా ఖైదీలను తీసుకుపోయే అధిపతి. ఎవరైనా ఖైదీలను తీసుకుపోయే అంటే ఆ బాధ్యత ఆ శతాధిపతికి ఉంది. ఏ ఒక్క దొంగ కూడా తప్పించుకోకుండా ఆయన తీసుకుపోయి ఎవరికి అప్పగించాలా? రోమా దేశంలో అక్కడ అధిపతికి అప్పగించాలన్నమాట. అయితే మరి నమ్మలేదు ఎవరు? ఈ శతాధిపతి కానీ ఓడ నాయకుడు కానీ నమ్మడం లేదు. ఎందుకు అంటే తప్పించుకొని పోతారేమో, అందుకే ఉద్దేశంతో ఈ వాతావరణం బాగలేదని చెప్తున్నారని అనుకున్నాడు. బట్ అయితే మన పౌలు చెప్పినట్లు వాతావరణము అనుకూలంగా లేదు, ఓడ పోతా ఉంది. బట్ అక్కడి నుంచి ఒక గాలి, తుఫాను
తుఫాను గాలి రేగి ఓడపైన కొట్టిందనమాట. చూడండి ఖైదీలు చూడండి, కనబడుతున్నారా ఖైదీలు? ఈ ఓడలో 276 మంది ఖైదీలు ఉన్నారు. ఎంతమంది? అంటే చాలా పెద్ద ఓడ, అది చిన్న ఓడ కూడా కాదు, చాలా పెద్ద ఓడ. ఈ ఓడను ఆ తుఫాను కొట్టేస్తుంది. ఒకసారి సముద్రంలో ప్రయాణం చేస్తే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మరి మనం ఏమైపోతామో అని భయం ఉంటుందా? వర్షము లేదా గాలి లేదా నీళ్ళు పైకి అలలు వచ్చినప్పుడు మనకు ఓడలోకి వచ్చినప్పుడు భయం వేస్తుంది. ఓడ ఏమన్నా కింద పడిపోతుందేమో అని మనకు భయం కలుగుతుంది అనమాట. ఆ ప్రాణ భయం అనేది ఉంటుంది. తుఫాన్ అంటే ఇంకా భయంకరంగా ఉంటుంది, భయంకరమైన గాలి. మనం టీవీలో చూస్తూ ఉంటాం, ఆ తుఫాన్ వచ్చింది. తుఫాన్లకు కూడా పేరు పెడుతుంటారు. ఇక్కడ కూడా ఈ తుఫాన్కి ఏమని పేరు అంటే ఊరకులోను అనే పేరు ఉంది. ఈ తుఫాన్కి ఏం పేరు? ఊరకులో. ఆ తుఫాను వల్ల ఓడ కొట్టుకొని పోతుంది ఎక్కడ పడితే అక్కడికి. ఎక్కడికంటే గాలి ఎట్లా పోతుందో, మీరు చిన్న పడవలు ఆడుతుంటారా నీళ్ళలో? ఆడుతా అంటే నీళ్ళు ఎట్లా పోతాయో పడవ కూడా అట్లే. మీరు చిన్నపిల్లలు పేపర్లో చేసుకుని ఆడుకుంటూ అంటారు కదా, వర్షం వస్తే వాటర్ ఎట్లా పోతే అట్లా పోతుంది. అట్లా ఈ పెద్ద తుఫాను వలన తుఫాన్ గాలి ఎట్లా పోతుంటే ఈ ఓడ కూడా అట్లే కొట్టుకొని పోతా ఉంది. వాళ్ళు ఎక్కడికి చేరాలి? ఇటలీకి చేరాలి. అయితే ఇటలీకి పోకుండా అది ఎక్కడ పడితే అక్కడ కొట్టుకొని పోతుంది. భయం వేసింది అందరికీ. ఎంతమంది ఉన్నారు ఓడలో? 276, అంటే 276 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది? 276. అంటే ఈ 276 మంది ఏం చేసినారంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఏమైపోతాము? మనం చనిపోతామా బ్రతుకుతామా? ఏమవుతారు చెప్పండి? ఏమైంటారో చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకు బ్రతికింటారు? గాలి తుఫాన్ వస్తే కొట్టకపోయి చనిపోతారు కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు బ్రతికింటారు చెప్పండి? కానీ పౌలుకు తెలుసు. పౌలుకి ఏం తెలుసు? దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు కదా. పౌలుకి ఏం వాగ్దానం ఇచ్చినాడు దేవుడు? ఏం వాగ్దానం ఇచ్చినాడు? నువ్వు రోమాలో కూడా నా కొరకు సాక్ష్యము చెప్పాలి అని చెప్పినాడు. కాబట్టి పౌలుకు ధైర్యం ఉంది. అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా పౌలు భయపడినాడా? భయపడలేదు. ఎందుకని? పౌలుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇంకొకటి, దేవుడు వాగ్దానము చేసినాడు. ఏమని వాగ్దానం చేసినాడు అంటే, నా కొరకు నువ్వు కైసర్ ఎదుట నిలబడి సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి నీవే కాకుండా ఇక్కడ ఉన్న 276 మందిని కూడా నీకు అనుగ్రహిస్తున్నానని చెప్పి దేవుడు చెప్పినాడు అనమాట. ఆ మాట వెంటనే వాళ్ళందరికీ, శతాధిపతికి, ఆ ప్రజలందరికీ చెప్తా వచ్చాడనమాట. ఇప్పుడు మీరు కానీ నేను కానీ చనిపోము. ఓడకు కూడా నష్టమైతే దేనికి నష్టమవుతుంది? ఓడకొక్కటే నష్టం అవుతుంది, మనకు ప్రాణ నష్టం అయితే లేదు. ఎందుకంటే దేవుడు ఎట్లాంటి వాడు? దేవుడు నమ్మదగిన వాడు. ఎట్లాంటి వాడు? మంచివాడు. ఎట్లాంటి వాడు? మంచివాడు, నమ్మదగిన వాడు అంటే మాట ఇచ్చి నెరవేర్చేవాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. తప్పకుండా అది నెరవేరుస్తాడు. కాబట్టి పౌలు భయపడలేదు. ఆ మాట వాళ్ళకి చెప్పినాడు అనమాట. మీరందరూ భయపడాల్సిన పని లేదని చెప్పినాడు అనమాట. సరే, ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులైందంటే భోంచేసి 14 రోజులైంది. ఎన్ని రోజులైంది? 14 రోజులు. మనం 14 రోజులు ఉండగలమా? ఉపవాసము ఉంటామా? ఒక రోజు అయిపోతానే మన పని అయిపోతుంది. ఒక పూటకే మనము ఉండలేము. అప్పుడే ఆకలి అంటాము. ఏమంటాము? 1 గంట అయితేనే ఆకలి అవుతుందని బయటికి పరిగెడతారు కదా. అయితే వీళ్ళు 14 రోజులు ఎందుకు ఉపవాసం ఉన్నారంటే భయం వేసింది వాళ్ళకు. ఏమైపోతామో అని భయం వేసి ఓడలో ఉండే సామాన్లు అంతా కింద పడేస్తున్నారు. ఓడలో ఒక్క వస్తువు లేకుండా
అన్నీ తినే సామాగ్రి, ఓడ సామాగ్రిని అన్నీ కూడా కింద పడేస్తున్నారు. ఈయన అప్పుడు ఏం చేసినాడు, పౌలు ధైర్యం చెప్పినాక వాళ్ళకి ధైర్యం చెప్పి ఆయన దగ్గర ఉన్న కొంచెం ఆహారం తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన తినడం స్టార్ట్ చేసినాడు పౌలు. అప్పుడు వాళ్ళు కూడా ధైర్యం వచ్చింది. అప్పుడు ధైర్యం వచ్చి వాళ్ళు కూడా ఆహారము తీసుకున్నారనమాట. అయితే అంతమంది అందరు దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారా ఓడలో? లేరు. అయినప్పటికీ కూడా పౌలు ధైర్యంతో అన్యజనుల మధ్యలో ఏం చేసినాడు, ప్రార్థన చేసుకొని భోజనం చేసినాడు అనమాట. మనం కూడా ఏం చేయాలి, భోజనం చేసేటప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేస్తాం? ఇక్కడ భోజనం చేసేటప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తాము? ఆహారం ఒకవేళ అపవిత్రమైనది అయితే దేవుడు పవిత్రపరచాలని, అది తినటం వల్ల మనకి ఏం కావాలా, బలము శక్తి కావాలని ప్రార్థన చేస్తామన్నమాట. కాబట్టి మనము ప్రతిసారి ఒక భోజనం ఒకటే కాదు, మనం ఏం తీసుకున్నా కూడా ఏం చేయాలంట, ఏం చేయాలా, ప్రార్థన చేసుకొని తినాలి. అందరు ఉన్నారు కదా అని మనము భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు కాబట్టి మనం ఏం చేయాలా, హృదయంలోనే ప్రేయర్ చేసుకొని మనము ఆహారము తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మా పౌలు చేస్తూ వచ్చినప్పుడు అప్పుడు అందరికీ ధైర్యం వచ్చింది. ఆ ఓడ కొట్టుకుంటూ ఎక్కడికి పోయింది? ఒక ప్లేస్కి పోయింది. ఎక్కడ పోయింది? ఒక ప్లేసు. ఆ ప్లేస్ ఏమంటే 2 సముద్రాలు కలిసే ప్లేస్ అనమాట. 2 సముద్రాలు కలిసే ప్లేస్లో ఏమైపోయిందంటే, ఈ ఓడ చాలా పెద్దది కదా, ఓడ చిన్నదే, ఓడ చాలా పెద్దది. ఈ ఓడ అట్లనే కూరుకుపోయింది. అక్కడ ఇంకా కదలడం లేదనమాట. పక్కకి కదలదు, వెనక్కి కదలదు, ముందుకు కూడా కదలదు అనమాట. ఒకే చోట ఆగిపోయింది. మరి ఆగిపోయిన ఆ ఓడ ఏమైందంటే పగిలిపోతా వచ్చింది. అప్పుడు అందరూ ఏం చేసినారు, ఈ సైనికులు ఉన్నారు కదా, ఖైదీలను కాపలా కాసే వాళ్ళు సైనికులు భయపడినారనమాట. వీళ్ళు తప్పించుకొని పోతారు, ఖైదీలందరూ ఏమైపోతారు, తప్పించుకొని పోతారని చెప్పి భయపడినారు. అయితే శతాధిపతి ఉన్నాడు కదా, ఎవరున్నారు? శతాధిపతి. ఆయన ఏం చేసినా అంటే, పౌలు అంటే ఆయనకు దయ ఉండటం వలన పౌలు నశించిపోకున్నట్లుగా ఆ సైనికులకు ఒక ఆర్డర్ వేసినాడు. ఏమని? సముద్రంలో ఈత కొట్టుకొని పోయేవాళ్ళు ఈతలాడి, చెక్కలుంటే చెక్కల పైన చూడండి, పలకలుంటే పలకల పైన, ఓడవి ఏముంటే ఆ చెక్కల పైన ఏం చేయమన్నారు, దానిపైన ప్రయాణం చేసి దరికి చేరాల. ఎక్కడ భూమి కనపడుతుందో అక్కడికి వెళ్ళాలన్నమాట. ఎందుకు? నీళ్ళలో ఉంటే ఏమవుతుంది, చనిపోతారు కదా. కాబట్టి వాళ్ళకి వీలైనంతగా ఎక్కడ వాళ్ళు ఈదుకొని పోయి మరి ఒడ్డు చేరుతారు, అక్కడికి చేరమని చెప్తా వచ్చినాడు అనమాట శతాధిపతి. ఈ విధంగా వాళ్ళు 276 మంది దేవుడు వాగ్దానం చేసినాడు కదా. ఏమని చెప్పినాడు? 276 మంది కూడా నీకు ఇస్తున్నానన్నాడు. ఎవరికి? పౌలుకు. ఎవరు కూడా చనిపోరు అని దేవుడు చెప్పినాడనట్లే ఆ విధంగానే 276 మంది ఈదుకుంటూ, ఆశ్చర్యం కదా, ఆశ్చర్యమా కదా అందరు బతకడం అనేది. కాబట్టి ఇంతమంది వాళ్ళు ఒడ్డుకు చేరుకున్నారు. అది ఏం ప్లేస్ అంటే, ఆ ప్లేసు మెలితే. ఆ ప్లేస్ ఏం పేరు? మెలితే అనే ద్వీపం. ఏమది? మెలితే అనే ద్వీపం. మరి వర్షం వస్తుంది ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలు, ద్వీపంలలో ఎట్లుంటారు ప్రజలు అంటే, అరణ్యంలో నివసించే వాళ్ళు కదా వాళ్ళు. ఎట్లాంటి వాళ్ళు? పట్టణాలకి దూరంగా అరణ్యంలో నివసించే వాళ్ళు వీళ్ళు. మీరు ఒకసారి ద్వీపాల్లో ఉండే వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు మనలాగా కాదు. ఇది కనబడుతుంది కదా ఎట్లున్నారు. పూర్వకాలంలో ఎట్లుండేవాళ్ళు, వాళ్ళ డ్రెస్ వేరు, వాళ్ళ భోజనం వేరు, వాళ్ళవి పద్ధతులు వేరుగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మరి ద్వీపంలో ఉండేవాళ్ళు ఉన్నారన్నమాట. ఈ మెలితే అనే ప్లేస్లో ఆ ప్రజలు, ఈ ఓడలో ఉండే వాళ్ళు ఎవరో కూడా తెలియకపోయినప్పటికీ కూడా వాళ్ళని ప్రేమించినారనమాట. ప్రేమించి వాళ్ళకి ఆహారం ఇచ్చినారు.
ఇంకా చలి అక్కడ అక్కడ వర్షం వస్తుంది కదా, వర్షం వస్తుంటే చలికి కావాల్సినవి వాళ్ళు అన్నీ ఏర్పాటు చేస్తున్నారనమాట. అగ్గి కట్టెలు తీసుకొచ్చి అగ్గి అంటించినారంటే వేడి పుడుతుంది. ఏమవుతుంది, వీళ్ళు చాలా దినాలు వీళ్ళు ఓడలోనే ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళకు వేడి కలగడానికి అగ్గి వేసినారు. మరి దానిలో పుల్లలు తెచ్చి అక్కడ ఇక్కడ తెచ్చి ఏరు వేస్తున్నారు. మరి మన పౌలు కూడా చూడండి, పౌలు కనపడుతున్నాడా? పౌలు కూడా తను గొప్పవాడని తలంచకుండా ఏం చేసినాడు, ఆ సమయంలో తను కూడా కట్టెలు అక్కడ ఇక్కడ తెచ్చి ఏరి మరి ఆ యొక్క అగ్గిలో వేస్తున్నాడు అనమాట. అయితే ఆ సమయంలో అగ్గిలో వేస్తున్నప్పుడు ఏమైందో తెలుసా? చూడండి, ఏమది? పాము కదా. కట్టెలు ఏరుతా ఉంటే కట్టెల్లో ఒక పాము ఉన్నిందేమో తెలీదు, మరి ఆ అగ్గిలో వేసేసరికి ఆ పాము వచ్చి ఏం చేసింది? ఊరికే ఉంటుందా పాము? ఏం చేస్తాయి వెంటనే అవి? ఒకవేళ కాటేసిందేమో పౌలుకు తెలీదు, బట్ అది ఏమాత్రం కూడా మన పౌలుకు హాని కలగలేదు. మామూలుగా పాము కాటేస్తే ఏమవుతారు? విషమెక్కి చనిపోతారు. అయితే మన పౌలుకు ఆ విధంగా కాకుండా, ఎందుకు ఆ విధంగా కాలేదు అంటే ఆలోచన చేయాలి మనం. దేవుడు వాగ్దానం చేసినాడు. ఏమని వాగ్దానం చేసినాడు? ఏమి? రోమాలో నా కొరకు నువ్వు నిలబడాల్సిందే. రోమాలో నా కొరకు నువ్వు నిలబడాలి, నువ్వు తప్పకుండా సాక్ష్యము చెప్పాలి. కాబట్టి ఆ ఒక్క మాట, దేవుడు ఇచ్చిన ఒక్క మాట కొరకు ఈ పౌలుకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఒక సాతాను అనేక రకాలుగా చేయాలని చూసినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పౌలును కాపాడుతూ వచ్చినాడు అనమాట. ఈ విధంగా మన పౌలు కాపాడుతూ వచ్చినాడు. ఈ మెలితే ప్లేస్లో ఎన్ని నెలలు ఉన్నారు అంటే 3 months ఉన్నారు. ఎన్ని నెలలు? 3 months అంటే తమాషా? 1 రోజు 2 రోజులు వేరే చోట మనం ఉండలేము. 3 నెలలు ఉండాలి అంటే ఎంత కష్టమో ఆలోచించండి. మరి అక్కడ కూడా మన పౌలు ఏం చేసినాడు? ఊరికే ఉంటాడా? పౌలు చేసే పని ఏమి? సువార్త. ఏం చెప్తాడు? సువార్త. ఎక్కడికి పోయినా కూడా ఆయన తన సువార్త. ఏమని సువార్త చెప్తాడు? ఏమని చెప్తాడు? ఒకప్పుడు నేను అట్లుంటిని, ఇప్పుడు ఇట్లా అయినాను కదా. మరి నేను నమ్మినవాడు ఎట్లాంటి వాడు? గొప్పవాడు. ఆయన మరణిస్తే పరలోక రాజ్యం ఇస్తాడు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? యేసు ప్రభువును నమ్ముకోవాలి అని ప్రతి ఒక్కరికైనా సువార్త చెప్పాడు. అట్లా అందరికీ, ఆ మెలితే ద్వీపంలో ఉన్న ప్రజలందరికీ సువార్త ప్రకటించుకుంటూ వచ్చినాడు. వాళ్ళు చాలా సంతోషించినారు ఆ ప్రజలు. మరి వాళ్ళు వెళ్ళి ఇంకా ఓడ ఎన్ని రోజులు ఉంటారు? ఆ చలికాలం వెళ్ళిపోయింది, ఇంకా ఓడ ప్రయాణము చేయొచ్చు అనమాట. తిరిగి మళ్ళీ ఇటలీకి వెళ్ళే ఓడ మళ్ళీ బయలుదేరినారనమాట. బయలుదేరి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ ప్రజలు ఉన్నారు కదా, ఆ ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏ కావాలనో అవన్నీ ఆహార వస్తువులు కావచ్చు, ఇంకొకటి వాళ్ళ అవసరమైన వస్తువులను అన్నీ ఏం చేస్తున్నారు? ప్రేమతో పౌలుకు ఇచ్చినారనమాట. ఆ విధంగా ఇచ్చి ఓడలో పంపించినారు. ఇక్కడ మరి రోమాలో కూడా విశ్వాసులు ఉన్నారు. రోమాలో ఎవరున్నారు? యేసు నమ్మిన బిడ్డలు ఉన్నారన్నమాట. అక్కడ పౌలు వస్తున్నాడంటే చాలా సంతోషించినారు. పౌలు వస్తున్నాడా అని చెప్పి చాలా సంతోషపడారు అనమాట. అక్కడ మరి మొత్తానికి చివరికి ఎక్కడ చేరినారు? ఇటలీ నుంచి రోమాకు ప్రయాణం చేసినారు, రోమాకు చేరినారు. అయితే ఖైదీలందరూ ఎంతమంది ఉన్నారు? ఖైదీలు 276 మంది ఖైదీలను అధిపతి ఉన్నాడే, శతాధిపతి, ఈయన పేరు యూలి. ఈయన పేరు ఏం పేరు? యూలి. ఈయన ఏం చేసినాడు? ఖైదీలందరినీ అప్పగించేసినాడు. అయితే పౌలును మాత్రము ఏం చేసి, పౌలుకు దేవుడు గొప్ప మేలు చేసినాడు. ఖైదీగా ఉండకుండా ఏం చేసినాడంటే దేవుడు మరి
ఈ సైనికులతో పాటు ఈ శతాధిపతులతో పాటు ఉండే అవకాశము దేవుడు ఇచ్చినాడు అనమాట. ఆయన ప్రత్యేకంగా వాళ్ళతో పాటు ఉంటున్నాడు. ఖైదీ అంటే ఏమి? కారాగారం చూసినారా? జైలు చూసినారా? ఎప్పుడన్నా చూసినారా? ఎట్లా చూసినారా? పోలీస్ స్టేషన్ పోయినారా? పోలీస్ స్టేషన్ పోయి చూసినారా? పోలీస్ స్టేషన్లో ఆ జైలు చూస్తే ఎట్లుంటుంది? అంతే. బాత్రూమ్ వచ్చినా అక్కడే, ఏమొచ్చినా అక్కడే. చీకటి ఎట్లుంటుంది? ఇంకా చీకటి అంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించుకోండి. మనము ఒక రోజు ఒక రూమ్లో బయట రాకుండా ఉండగలుగుతారా? ఉండలేరు. ఒక నిమిషం కూడా కూర్చోవాలంటే ఉంటారా? ఉండలేరు కదా. మరి ఆ ఖైదీ ఆ కారాగారంలో వేయబడకుండా పౌలుకు దేవుడు మంచి అవకాశం ఇచ్చి ఆ సైనికులు ఎక్కడైతే ఉంటారో అట్లా ప్రత్యేకమైన ప్లేసు ఇచ్చినారు. ఇక్కడ ఈ రోమాలో ఎక్కడున్నాడు ఇప్పుడు? పౌలు ఎక్కడున్నాడు? ఎక్కడున్నారు చెప్పాలి మగపిల్లలు? రోమాలో ఉన్నాడా? మరి రోమాలో ఎన్ని ఏళ్ళు ఉన్నాడు అంటే, మెలితేలో ఉండింది 3 నెలలు. రోమాలో మన పౌలు 2 years ఉన్నాడు. ఎన్ని ఇయర్స్? ఎక్కడ అంటే ఒక అద్దె ఇంట్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అద్దె ఇంట్లో ఉన్నాడు. వినాలి, పౌలు గురించి బాగా తెలుసుకోవాల. అద్దె ఇంట్లో ఉన్నాడు. అద్దె ఇంట్లో 2 years ఉన్నాడు. ఊరికనే ఉన్నాడా? మనమైతే ఏం చేస్తా అంటే ఏడుస్తాం కదా ఇట్లాంటి పరిస్థితుల్లో. బట్ మరి పౌలు ఏడ్చినాడా? ఏడవలేదు. ఏం చేసినాడు పౌలు? అక్కడ ఆ అద్దె ఇంట్లో అనేకులను ఆహ్వానించి వాళ్ళకి మర్యాదలు చేసి ఏం చేసేవాడంట పౌలు? దేవుని సువార్త, దేవుని రాజ్యం గురించి అయినా చెప్తూ వచ్చారనమాట. ప్రతి ఒక్కరికి ఏం చెప్పేవాడు? పాపక్షమాపణ లేకుంటే పరలోక రాజ్యం లేదు. పరలోక రాజ్యం ఎట్లా వస్తుంది? పరలోక రాజ్యం ఎట్లా వస్తుంది? పాపాలను క్షమించమని దేవుని అడిగితేనే మనకు పరలోక రాజ్యం వస్తుంది. పాపం అంటే ఏమి? పాపం అంటే ఏమో చెప్పండి. ఏమి? మాట వినకపోవడమే పాపం. మాట వినకపోవడమే పాపం. కాబట్టి మనకేమి పాపక్షమాపణ ఉంటే కానీ మనకు పరలోక రాజ్యంలో చేరలేమన్నమాట. ఇట్లా పౌలు అక్కడ ఖైదీగా అంటే రోమాలో ఉన్నప్పుడు 4 గ్రంథాలు రాసినాడు వాళ్ళ ఫ్రెండ్స్కు. ఎవరెవరికి? ఎఫెసీలకి, ఫిలిప్పీలకి, కొలసీలకి కాదు, పిలోమోనుకి. ఎవరికి? వీళ్ళందరికీ ఉత్తరాలు రాసేవాడు. వీళ్ళందరికీ ఉత్తరాలు. ఇప్పుడు మనం చదువుకునే బైబిల్లోని గ్రంథాలన్నీ పౌలు రాసిన ఉత్తరాలు. 14 ఉత్తరాలు కదా. ఎన్ని ఉత్తరాలు? 14 ఉత్తరాలు రాసినాడు. ఇక్కడ రోమాలో ఉన్నప్పుడు మాత్రము 4 ఉత్తరాలు వీళ్ళకి, ఎఫెసీలకి, ఫిలిప్పీలకి, కొలసీలకి, ఫిలోమోనుకు ఉత్తరాలు రాసి పెట్టినాడు అనమాట. మరి మనం చూసిన పౌలు ఒకప్పుడు ఎట్లుండేవాడంట? ఒకప్పుడు ఎట్లుండేవాడు? సౌలుగా ఉన్నాడు. సౌలు ఎట్లా పౌలైనాడు? ఎట్లా పౌలైనాడు? ఎక్కడ? దమస్కు దారిలో పోతా ఉంటే ఎవరు కనపడినారు ఆయనకి? దేవుడా? ఏమి? వెలుగు, ప్రకాశించే వెలుగు ఆయన చుట్టూ ఉందన్నమాట. ఆయన కళ్ళు కనపడినాయా? కళ్ళు ఏమైపోయినాయంట? కళ్ళు కనపడకుండా అయిపోయినాయి అనమాట. అప్పుడు దేవుడు ఆ వెలుగులోంచి మాట్లాడనమాట. ఏమని మాట్లాడాడు? సౌలా సౌలా నన్నేలా హింస. ఈ సౌలు ఏ పట్టణస్థుడు? తార్సు పట్టణస్థుడు. తార్సు పట్టణంలో పుట్టినాడు. రోమా దేశంలో ఉన్నాడు. యూదా బెన్యామీను గోత్రంలో వాడు. ఎవరైనా? బెన్యామీన్. బెన్యామీన్ తెలుసా ఎవరు?
బెన్యామిన్ ఎవరో తెలుసా? ఇశ్రాయేల్లో చిన్నవాడు. ఇశ్రాయేల్ ఎవరు? ఆయన చిన్నవాడు. ఆ బెన్యామిన్లో సౌలు తెలుసా మీకు? గుర్తుందా? పాత నిబంధన గ్రంథంలో సౌలు ఉన్నాడు. ఆ సౌలు రాజు పేరు మన పౌలుకు పెట్టినారు, సౌలు అని. మరి ఈ సౌలు చూడ్డానికి ఏమి అందంగా ఉన్నాడా? ఎన్నిసార్లు కొట్టబడినాడు? మనం చూస్తే, మన బుక్లో చూస్తే చూడండి, 2వ కొరింథీ, ఒకసారి బైబిల్ తేండి, 2వ కొరింథీ బైబిల్ తేండి ఒకసారి. 2వ కొరింథీ 11, 2వ కొరింథీ 11 23 చదువుమా. గట్టి చదవాలా, దైట్రా. చదువుతావా జాయిస్? ఒకసారి వినండి. పౌలు ఎన్ని శ్రమలు అనుభవించినాడో మీకు అర్థమవుతుంది. 23వ వచనం. పరిచారకుల వెర్రివాణి వలె మాటలాడు చున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విషయముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. అంతే. 20 లాస్ట్ వరకు చదువు. 23 లాస్ట్ అంటే 25 28 అంటే యూదుల చేత. ఒకసారి వినండి, నేను చదువుతాను. అందరు బైబిల్ తీసుకో, మీకు అర్థమవుతుంది. 23వ వచనం చూసుకోండి. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని. చదవండి. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రేం పగలు సముద్రంలో గడిపి తిని, అనేక ప్రయాణములలోనూ, నా స్వజనుల వలన ఆపదల్లోనూ, అన్యజనుల వలన ఆపదల్లోనూ, పట్టణంలో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణముతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరంతోనూ ఉంటిని. చూడండి, ఈ 2వ కొరింథీ 11, 23 నుంచి 28 వరకు చదివితే అన్ని శ్రమలే. ఏంటివి? అన్నీ 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడంట. తింటారా మీరు? కొరడా దెబ్బలు, మామూలు దెబ్బలు అయితే బెత్తంతో అయితే తినొచ్చు మనం కూడా, బట్ అవి కొరడా ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసు కదా. మీరు 1 నిమిషం వినడానికి కూడా ఓపిక లేదు, అవునా? ఉందా? నెమ్మదిగా 1 నిమిషం కూర్చోలేరు. మరి పౌలు ప్రయాసపడి ఎన్ని దేశాలు, ఎన్ని ప్లేసులు ఆయన తిరుగుతూ వచ్చినాడు. 1 కిలోమీటర్ మనం నడవగలమా? బట్ అయితే ఎన్ని కిలోమీటర్లు నడవగలము? ఎక్కువ కిలోమీటర్లు నడవలేము. అయితే మరి పౌలు చాలా ప్లేసెస్ కు నడిచి ప్రయాణం చేసి సువార్త ప్రకటిస్తా వచ్చినాడు అన్నమాట. మరి ఈ విధంగా సువార్త ప్రకటించి శ్రమ పడినాడు. జాగరణలు అంటే నిద్ర లేని సమయాలు, ఆకలి దప్పులు అంటే ఆహారం లేని సమయాలు, ఓడ పగిలి చెరసాలలో, ఇంకా ఏమేమంట అవి చదువుతా పోతే ఇన్ని శ్రమలు పౌలు అనుభవించినాడు. మనం ఒక్క శ్రమ అనుభవించలేము. మనం అనుకుంటాం స్కూల్లో శ్రమ, ఇంట్లో శ్రమ, ఎక్కడ బయట శ్రమ, ఇంకా పిల్లలతో శ్రమ, అన్ని రకాల శ్రమలు నాకేనా అంటాం, అవునా? ఇవేమి మనకు శ్రమ కాదు. ఇప్పుడు వంట చేసేది పెద్ద శ్రమ కాదు, అన్నీ ఈజీగా వచ్చినాయి.
అవునా? బట్టలు ఉతికేది శ్రమ కాదు, సులభంగా మిషన్ తిరిగితే ఆడవచ్చు కదా. ఇంకా ఏదైనా మనకు సులభమైన పద్ధతిలో ఉంది. అప్పుడు ప్రయాణం కూడా చాలా కష్టమైన పని. అప్పుడు ప్రయాణం కూడా నడక దారి, నడిచి వెళ్ళాలి, లేదా ఓడలా వెళ్ళాలి, లేదా గాడిద పైన వెళ్ళాలి. ఎన్ని దినాలు ఒక ఊరికి పోవాలంటే ఎన్ని దినాలు పడుతుందో కూడా మనకు తెలియని సమయం. మరి అట్లా పౌలు దేవుడు మాట్లాడిన తర్వాత దేవునికి ఏమైనాడు? విధేయత చూపించినాడు. విధేయత చూపించి ఆయన ప్రయాణం ఎంత దూరమైనా ఎంత కష్టమైనా, మనం చూసినట్లు 2వ కొరింథీ 11:23 నుంచి 28 వరకు మీరు చదవండి. ఆ శ్రమలు మనం భరించలేము, ఆ శ్రమలు మనము భరించలేము. ఉపవాసం ఉండలేము, జాగరణ చేయలేము, ఆకలితో ఉండలేము, చెరసాల్లో ఉండలేము కదా. అట్లా అన్ని రకాల శ్రమలు చూస్తే, ఇంకా కపట సహోదరుల శ్రమలు, ఆయనకి సంఘంలో కూడా శ్రమలు ఉన్నాయన్నమాట. ఇన్ని శ్రమలు ఉన్నా కూడా ఆయన ఏమి భరించినాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు భరించినాడు? ఏమొస్తుందిరా ఆయన శ్రమ పడితే? ఏమొస్తుంది? పరలోక రాజ్యం వస్తుందా? మరి మీకు పరలోక రాజ్యం కావాలనా వద్దా? మరి కూర్చోవడమే మీకు ఒక శ్రమ, అవునా? సైలెంట్ కూర్చోవడమే ఒక పనిష్మెంట్. ఈ ఒక్క చిన్న శ్రమను మీరు భరించలేకున్నారు. మళ్ళీ మీరు సువార్త ప్రకటిస్తారా? రేపు అందరు కిరీటాలు పెట్టుకొని సువార్త ప్రకటించాలంట, మరి ప్రకటిస్తారా? ఈ కొంచెం శ్రమనే మనం భరించలేకున్నాం. కొద్దిసేపు దేవుని వాక్యం వినడానికి వినలేము, కూర్చొని వినలేము. అయితే మరి పౌలు అన్ని జీవితమంతా ఆయనకేమి శ్రమలే, జీవితమంతా శ్రమలే. మరి ఆ శ్రమలన్నిట్లో ఆయన ఏడ్చినాడా? ఏడ్చలేదు. ఏమని చెప్పి అంటున్నాడు ఆయన? ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మనం ఆనందిస్తామా? ఒక దెబ్బ తగిలితే ఆనందిస్తామా? ఏడుస్తామా? ఏడుస్తాం. కానీ శ్రమ వచ్చినప్పుడల్లా పౌలు ఏం చేసేవాడు? ఆనందించేవాడు. ఏం చేసేవాడు? కాబట్టి మళ్ళీ మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏడవకూడదు, ఎప్పుడు కూడా దిగులు పడకూడదు, ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఎందుకు? మన దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని విడిపించగల శక్తిమంతుడు. కాబట్టి పౌలులాగా మనం కూడా ఏం చేయాలా? శ్రమ పడాలి. ఇప్పుడు శ్రమ పడితే ఏమొస్తుందంట? శ్రమ పడితే ఏమొస్తుంది? బహుమానం ఏమొస్తుంది? ఏం కిరీటము? జీవ కిరీటమా, నీతి కిరీటమా? ఏ కిరీటం వస్తుందంట? చివరిలో ఏం చెప్తున్నాడంటే పౌలు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. మరి ఈ శ్రమలు సహించితేనే, ఇవన్నీ శ్రమలు సహించాలా, ఓర్చుకోవాలా. ఎవరైనా ఒకరు మాట అంటే ఏం చేస్తాము? ఇంకా 4 రోజులు ఏడుస్తామా? 4 days 5 days లేదా వారం అంతా ఏడుస్తాం. ఎందుకు అంటే మనకి యేసు ప్రభు తెలియదు అన్నట్లు, అంతే కదా. శ్రమ భరించలేము. శ్రమను భరించగలుగుతామా? కొంచెం అగ్గి కాలుతూనే ఏమవుతుంది? అబ్బా ఇదంతా కాలిపోయిందని అంటాం. ఓర్చుకోవాలా. శ్రమను ఏం చేయాలా? ఓర్చుకుంటే ఏం బహుమానం వస్తుందంట? ప్రభువుతో కూడా మనము ఏలుతాం. ప్రభువుతో కూడా మనము ఏలుతాం. శ్రమను సహించిన వారమైతే ప్రభువుతో కూడా ఏలుదుము. కాబట్టి ఎట్లాంటి శ్రమ అయినా సరే మనం ఏం చేయాలా? ఓర్చుకోవాలా. ఫ్రెండ్స్ తిట్టినా ఓర్చుకోవాలా, తల్లిదండ్రులు అరిచినా ఓర్చుకోవాలా. ఇంకా ఏమైనా మనకు కష్టం కలిగించి, మనసుకు కష్టం కలిగించి ఏవి జరిగినా కూడా మనం ఏం చేయాలా? ఓర్చుకోవాలా. ఓర్చుకుంటేనే మనం ప్రభుతో కూడా మరణించినప్పుడు ఆయనతో కూడా ఉంటాము, అక్కడ ఆయనతో కూడా పరలోక రాజ్యంలో ఏలుతాం. ఇది మనకు వచ్చే బహుమానం. కాబట్టి ఇన్ని శ్రమలు పౌలు అనుభవించినాడు కాబట్టే విశ్వాసంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు?
నా కొరకు ఇంకా రోమాలో ఉన్నాడు కదా, రోమాలో 2 years ఉన్నాడు. ఆయనకి ఏ శిక్షణ ఆయనకు తెలుసు. ఏమైంటాడు చెప్పండి పౌలు? ఏమైంటాడు? ఇప్పుడు చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు? నా కొరకు ఏ కిరీటం ఉంది? నీతి కిరీటం ఉంది. కాబట్టి పౌలు రోమా దేశంలో ఏమవుతాడు? ఎవరి కొరకు? యేసు ప్రభు కొరకు ఆయన మరణానికి సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఆ మాట చెప్తున్నాడు, నేను పానార్పణంగా పోయబడుచున్నాను, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకొంటిని, నా కొరకు నీతి కిరీటం. ఆ విధంగా మనం కూడా చెప్పగలిగే వాళ్ళంగా ఉండాలి. ఏమని? నా కొరకు ఏ కిరీటం ఉంది? సహిస్తారా? శ్రమలు సహిస్తారా?